ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. రాజకీయాల్లో కొన్ని నియోజకవర్గాల ఫలితాలు ముందుగానే ఊహించగలం, కానీ మరికొన్ని నియోజకవర్గాల్లో చివరి ఓటు వరకు గెలుపెవరిదో చెప్పలేం. గన్నవరం కూడా అలాంటి నియోజకవర్గమే. 2019లో ప్రత్యర్థులుగా పోటీ చేసిన ఇద్దరు నాయకులు 2024లో పార్టీలు మార్చుకుని మరోసారి తలపడ్డారు. అసలు 5 ఏళ్లలో గన్నవరం రాజకీయాల్లో ఏం జరిగింది? 2029లో ఎవరిది పై చేయి? ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2026 పొలిటికల్ అనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గానికి రాజకీయంగానే కాకుండా అభివృద్ధి పరంగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. గన్నవరం విమానాశ్రయం విజయవాడ నగరానికి సమీపంలో ఉండటం, జాతీయ రహదారి, కొత్త నివాస కాలనీలు, వ్యాపార సంస్థలు ఈ నియోజకవర్గం ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయి. గన్నవరం, విజయవాడ రూరల్, బాపులపాడు, ఉంగుటూరు ప్రాంతాలు ఇందులో కీలకంగా ఉన్నాయి. ఒకవైపు పట్టణ ఓటర్లు, మరోవైపు రైతులు, వ్యవసాయ కార్మికులు, అలాగే బీసీ, ఎస్సీ, కాపు, కమ్మ వర్గాల ఓటింగ్ గన్నవరం ఫలితంపై ప్రభావం చూపుతుంది. 2019లో టీడీపీ నుంచి వల్లభనేని వంశీ గారు పోటీ చేయగా, వైఎస్ఆర్సీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు గారు బరిలోకి దిగారు. వల్లభనేని వంశీ గారికి 1,03,881 ఓట్లు వచ్చాయి. యార్లగడ్డ వెంకట్రావు గారికి 1,03,043 ఓట్లు లభించాయి. చివరికి వల్లభనేని వంశీ గారు కేవలం 838 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కనిపించినప్పటికీ గన్నవరంలో మాత్రం టీడీపీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలే 2024 ఎన్నికకు అసలు పునాది వేశాయి. టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ గారు ఆ పార్టీకి దూరమై వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటించారు. మరోవైపు యార్లగడ్డ వెంకట్రావు గారు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరారు. ఇక్కడే గన్నవరం రాజకీయ కథలో పెద్ద ట్విస్ట్ వచ్చింది. 2024లో టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు గారు, వైఎస్ఆర్సీపీ నుంచి వల్లభనేని వంశీ గారు పోటీ చేశారు. యార్లగడ్డ వెంకట్రావు గారికి 1,35,552 ఓట్లు రాగా, వల్లభనేని వంశీ గారికి 97,924 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ సుమారు 37,600 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించింది. 2019లో కనిపించిన హోరాహోరీ పోటీ 2024 వచ్చేసరికి టీడీపీకి స్పష్టమైన ఆధిక్యంగా మారిపోయింది. కూటమి ఓట్ల సమీకరణ, ప్రభుత్వ వ్యతిరేకత, నాయకుల పార్టీ మార్పులు, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన ఓటింగ్ మార్పు ఈ ఫలితంపై ప్రభావం చూపాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024 భారీ మెజారిటీ, బలమైన క్యాడర్, జనసేన, బీజేపీ ఓట్ల బదిలీ, పట్టణ ఓటర్ల మద్దతు టీడీపీకి ప్రధాన బలాలు. గన్నవరం పట్టణం, విజయవాడ రూరల్ ప్రాంతాల్లో అభివృద్ధిపై ఉన్న అంచనాలు కూడా టీడీపీకి అవకాశం కల్పిస్తున్నాయి. అయితే స్థానిక వర్గ విభేదాలు, అధిక ప్రజా అంచనాలు, అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరిగితే అసంతృప్తి పెరగవచ్చు. వైఎస్ఆర్సీపీ వైపు వల్లభనేని వంశీ గారికి వ్యక్తిగత గుర్తింపు, కొన్ని గ్రామాల్లో సొంత అనుచర వర్గం ఉన్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులు, ఎస్సీ, బీసీ వర్గాల్లో కొంత సాంప్రదాయ మద్దతు ఆ పార్టీకి బలం. కానీ 2024 భారీ ఓటమి, పట్టణ ప్రాంతాల్లో మద్దతు తగ్గటం, క్యాడర్ నిరుత్సాహము, స్థానిక నాయకత్వ సమన్వయ లోపం ప్రధాన బలహీనతలు. మరి 2029లో గెలుపును నిర్ణయించేది ఏంటి? ఎమ్మెల్యే పనితీరు, గన్నవరం విమానాశ్రయ విస్తరణ, విజయవాడ గన్నవరం అర్బన్ క్యారిడార్, రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, రైతులకు సాగునీరు, పంటలకు గిట్టుబాటు ధర, యువతకు ఉపాధి అవకాశాలు, అలాగే కూటమి కొనసాగుతుందా లేదా అన్నది కీలకంగా మారనుంది. 2026 పరిస్థితుల ప్రకారం గన్నవరంలో టీడీపీ ముందంజలో కనిపిస్తుంది. కానీ 2024లో వచ్చిన భారీ మెజార్టీ 2029లోనూ కొనసాగుతుందని ఇప్పుడే చెప్పలేం. ఒక కీలక విషయం ఏంటంటే గన్నవరం వేగంగా పట్టణీకరణ చెందుతోంది. కాబట్టి సాంప్రదాయ పార్టీ ఓట్ల కంటే ప్రజలకు కనిపించే అభివృద్ధి, ఎమ్మెల్యే అందుబాటు, స్థానిక సమస్యల పరిష్కారం మరింత కీలకం కావచ్చు. మరి 2029లో గన్నవరం మరోసారి టీడీపీ వైపే నిలుస్తుందా, లేక వైఎస్ఆర్సీపీ బలమైన కంబ్యాక్ ఇస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.